హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు నేను మీకు తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ చూపిస్తున్నాను. తుమ్మపాల అనేది అనకాపల్లి డిస్ట్రిక్ట్లో ఒక విలేజ్. సో తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ ఒకప్పుడు చాలా ఫేమస్, చాలా మందికి ఫుడ్ పెట్టింది. ఇప్పుడు క్లోజ్ చేస్తారు, చాలా షుగర్ ఫ్యాక్టరీస్ క్లోజ్ చేస్తారు కదా, అలాగే ఇది కూడా క్లోజ్ చేస్తారు. అప్పట్లో మా తాత కూడా రైతు, సో తాతయ్య కూడా 40 టన్నులు షుగర్ పంపించేవారు, షుగర్ కేన్స్ పంపించేవారు షుగర్ ఫ్యాక్టరీకి. ఇప్పుడు ఇది చాలామంది యంగ్స్టర్స్కి ప్లే గ్రౌండ్ అయిపోయింది, క్రికెట్ ఆడుకుంటున్నారు బైకుల మీద వచ్చి చాలామంది. ఇదంతా ఓపెన్ ఏరియా అనమాట. ఇక్కడ అప్పుడు ఈ ఓపెన్ ఏరియా అంతా చెరుకు బళ్ళతో ఫిల్ అయిపోయింది, ఇప్పుడు అంతా ఖాళీగా అయిపోయింది వాడబడిన దానిలాగా. ఈ చెరుకు ఫ్యాక్టరీ మొత్తం ఒక 100 ఎకరాల్లో ఉండేది. కనిపిస్తుంది కదా, అదే చెరుకు ఫ్యాక్టరీ. లోపలికి ఇప్పుడు ఎంట్రన్స్ లేదనుకోండి, బయట నుంచి మాత్రమే చూడడానికి వీలుంది. ఒక వాచ్మెన్ కూడా ఉన్నారు, ఆయన అసలు వీడియోస్ కూడా తీయొద్దని చెప్పారు. నేను రిక్వెస్ట్ చేసి మరీ తీసుకున్నాను వీడియోస్. ఫ్యాక్టరీ ఎంట్రన్స్ అలా ముందుకు వెళ్ళే కొలది మనకు చెరుకు ఫ్యాక్టరీ కనిపిస్తుంది. ఇదిగోండి, ఇదే మన చెరుకు ఫ్యాక్టరీ. ఆ లోపల ఈ కార్పొరేషన్ అంటే గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ అతనిది. ఇక్కడ ఒక విగ్రహం కనిపిస్తుంది కదా, విల్లూరి వెంకటరమణ. ఆయనే ఈ ఫ్యాక్టరీ మొత్తానికి స్థాపించింది ఆయనే, దీన్ని కార్పొరేట్ చేసింది ఆయన. చాలామంది వర్కర్స్కి కార్పొరేట్ చేయడం వల్ల గవర్నమెంట్ బెనిఫిట్స్ అన్నీ వచ్చేలా చేశారు ఆయనే. రిటైర్ అయినా సరే పెన్షన్ వచ్చింది ఈయన వల్లే, విల్లూరి వెంకటరమణ గారు. వీళ్ళకి క్వార్టర్స్ ఇచ్చారు, ఎంప్లాయీస్కి క్వార్టర్స్ ఇచ్చారు, ప్లస్ రేషన్ కూడా ఇచ్చేవారు ఈయన వల్లే. అది రేషన్ ఓన్లీ ఉద్యోగస్తులకి ఇచ్చేవారు, రైతులకి ఇచ్చేవాళ్ళు కాదు. ఇదంతా కూడా షుగర్ ఫ్యాక్టరీ. ఇది ఆ లోపలికి వెళ్తే ఫ్యాక్టరీ అదంతా. చిన్నప్పుడు నేను చూశాను, షుగర్ ఫ్యాక్టరీ రన్ అయ్యేటప్పుడు నేను వెళ్ళి చూశాను. చూడడానికి చాలా ప్రశాంతంగా బాగుంది. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఆయనే రాజుగారు, ఆయన బ్యాంక్ మేనేజర్. అప్పుడు ఈ షుగర్ ఫ్యాక్టరీకి మొత్తం లోన్ అది ఇప్పించింది ఆయనే. ఆయన వల్ల ఈ షుగర్ ఫ్యాక్టరీ బాగా ఎస్టాబ్లిష్ అయింది నీట్గాన. ఎంప్లాయీస్కి క్వార్టర్స్ అవి ఇప్పించారని చెప్పాను కదా మీకు, ఆ ఎంప్లాయీస్ క్వార్టర్స్ చూపిస్తాను మీకు. ఇదే ఆ ఎంప్లాయీస్ క్వార్టర్స్, ఇక్కడే ఉండేవారు ఎంప్లాయీస్ అందరూ. ఇప్పుడు ఇది కూడా క్లోజ్ చేస్తారు అనుకోండి, ఇప్పుడు వర్కింగ్లో లేదు కదా షుగర్ ఫ్యాక్టరీ. పర్మనెంట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఈ క్వార్టర్స్ ఇచ్చేవారు. యాక్చువల్లీ పర్మనెంట్ ఎంప్లాయీస్ ఇంకా లేబర్ కూడా వెళ్ళేవారు, డైలీ లేబర్స్. వాళ్ళకి కాదు, ఎంప్లాయీస్, పర్మనెంట్ ఎంప్లాయీస్కి మాత్రం ఈ క్వార్టర్స్ ఇచ్చారు. 70s, 80s ఎంప్లాయీస్ అందరికీ కూడా ఈ క్వార్టర్స్ ఇచ్చేవారు. ఆ తర్వాత నుంచి 60s నుంచి స్టార్ట్ చేశారు. 70s, 80s ఎంప్లాయీస్ అందరికీ కూడా క్వార్టర్స్ ఇచ్చారు. ఆ తర్వాత నుంచి ఇంకా షుగర్ ఫ్యాక్టరీ స్లోగా డౌన్ అయిపోతూ వచ్చింది. సో పర్మనెంట్ ఎంప్లాయీస్ని అంతమందిని రిక్రూట్ చేసుకునేవారు కాదు, ఓన్లీ డైలీ లేబర్నే తీసుకునేవారు. అలా 2014లో హుదూద్ తుఫాన్ వచ్చింది కదా, అది బాగా గుర్తు. ఆ తర్వాత నుంచి ఇంక ఈ ఫ్యాక్టరీని అలా క్లోజ్ చేస్తారు. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫ్యాక్టరీ రన్నింగ్లో లేదు. మీకు ఈ షుగర్ ఫ్యాక్టరీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వేద్ వైబ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.